వారసత్వానికి సంబంధించిన ప్రశ్న కూడా వచ్చింది చంద్రబాబుకి. వారసత్వాన్ని గురించి ఆయన ఏం చెప్పాడంటే, వారసత్వం అనేది మనం అనుకుంటే వచ్చేది, కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి వారసులకి, కానీ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి అనేది ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా కర్ర ఏరకుండా పాము చావకుండా మాట్లాడు. మామూలుగా ఎవరైనా అదే మాట్లాడతారు. వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు వారసుల గురించి విమర్శించే వాళ్ళు కూడా తమ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి థీరీసే మాట్లాడతారు. ఇప్పుడు మోడీ ఏమో ఒక పక్క కాంగ్రెస్ వారసుల గురించి మాట్లాడతాడు. మోడీతో ఉన్న వీళ్ళిద్దరేమో పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళేమో వారసులు కాదు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా, మన తమ్ముడు అన్నగా పుట్టడమే నేరమా, వాళ్ళకి అవకాశాలు ఉండవా అనేది మాట్లాడతారు. ఇప్పుడు నిజానికి లోకేష్ వేరే వాళ్ళ మామూలు కుర్రాడైతే ఈ స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వారసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకొకరు పిల్లోడైతే ఈ స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా చిరంజీవి వారసత్వం అనేది అక్కడ ఉంది. క్లియర్గా వారసత్వం అనేది పనిచేస్తుంది. ఇది రాజకీయాల్లోనే కాదు, ఇది మిగతా వృత్తుల్లో కూడా. డాక్టర్ కొడుకు డాక్టర్ అవడం ఈజీ, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవడం ఈజీ, ఒక పేద కూలి కొడుకు ఐఏఎస్ అవడం వెరీ డిఫికల్ట్. సో అందుకనే మనకి ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్ చూస్తే టాప్ సిఇఓస్ పోస్టులన్నీ కూడా 4 కులాల వాళ్ళు ఉంటారు. మీరు కాకపోతే దీని మీద రీసెర్చ్ చేయండి. 4 కులాల వాళ్ళు ఉంటారు ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్లో. గవర్నమెంట్లో రిజర్వేషన్ వల్ల మనకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు కనిపిస్తున్నారు, అంబేద్కర్ పుణ్యమా అని. లేకపోతే గవర్నమెంట్లో కూడా ఈ 4-5 కులాల వాళ్ళే ఉండేవాళ్ళు. సో అందుకనే రాజకీయాల్లో కానీ ఆస్తుల విషయంలో కానీ ప్రైవేట్ సెక్టర్లో టాప్ పోస్టుల్లో కానీ ఇప్పటికీ 4-5 కులాల వాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటి? సమాజంలో వారసత్వం అనేది వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు కావడానికి చిరంజీవి కారణం. చిరంజీవి ఆయన కూడా మొన్న అన్నాడుగా, నేను గర్వంగా ఉన్నది నాకు ఎంతమంది నేను చేశానని. అంటే ఈయన లేకపోతే వాళ్ళు కారణే కదా, ఆయన ఒప్పుకున్నట్టే కదా. సో అలాగా మొత్తానికి చంద్రబాబు ఏదో కన్విన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొత్త థియరీ వస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్లు మనకి మొదలైనాయి. అది మహాసేన్ రాజేష్ నుంచి ఓపెన్గా మొదలైంది. అక్కడ నుంచి శ్రీనివాసరెడ్డి పాలిట్ బ్యూరో మెంబరు, దాని తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత వర్మ పిఠాపురంలో తెలుగుదేశం నాయకుడు, తర్వాత ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే రాజమండ్రి అర్బను, ఫైనల్గా టీజీ భరత్ మంత్రి, ఆయనతో సహా అందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి అనేది ఒక డిమాండ్ ఓవరాల్గా వినబడింది. అయితే దీనికి కౌంటర్గా జనసేన వాళ్ళు కూడా తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం చేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మా వాడిని సీఎం చేయండి. ఎందుకంటే 2.5 సంవత్సరం చంద్రబాబు ఉంటే 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి. చంద్రబాబుని మరి గవర్నర్కి పంపిస్తారా, వైస్ ప్రెసిడెంట్కి పంపిస్తారా, కేంద్ర మంత్రికి పంపిస్తారా, మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఓపెన్గానే, కిరణ్ రాయల్ కూడా మొన్న తిరుపతి లీడరు ఆయన కూడా మాట్లాడాడు, ఓపెన్గానే జనసేన వాళ్ళు మాట్లాడుతాం. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లం అయిపోయింది. అంటే ఈ 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయని. దాంతో పవన్ కళ్యాణ్ ప్రెజర్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో చంద్రబాబు తమ ఇక్కడ పార్టీ నాయకులకు చెప్పారు. సో అధిష్టాన వర్గం నుంచి, అంటే పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ నోటీసులు వెళ్ళాయి, ఇక మీద మాట్లాడొద్దండి అఫీషియల్గా దీని విషయం మీద అని. అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడంతో జనసేన నుంచి కూడా అఫీషియల్గా అందరికీ నోటీస్, ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, వచ్చిందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉంటే ఊరికే రాదు కదా. మామూలుగా రాజకీయాలు ఏంటంటే ఫెయిలర్స్ అంటారు, కొన్ని ఫెయిలర్స్ పంపిస్తారు జనంలోకి. అంటే ఒక ట్రైల్ వేస్తారు, సీఎం డిప్యూటీ సీఎంగా లోకేష్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూస్తారు. అలాగే ఏమన్నా చంద్రబాబు దీన్ని ప్లాన్ చేసేసాడా? ఎందుకంటే గత కొంతకాలంగా 8 నెలలు అవుతుంది, దాదాపు 8 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా చంద్రబాబుకి లోకేష్కి తలనొప్పి కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళకి తలనొప్పులు క్రియేట్ చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒక దెబ్బకి 2 పెట్టల్లాగా, ఒకటేమో జగన్ ప్రతిపక్ష నాయకుడు కాకుండా తానే ప్రతిపక్షంగా బిహేవ్ చేయడం. అది యాక్చువల్గా గెలిచినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే జగన్ని ప్రతిపక్ష నాయకుడిగా స్పేస్ ఇస్తే జగన్కి మళ్ళీ బలం పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి అది ఇష్టం లేదు. జగన్ పెరిగితే తను ఇబ్బంది. అందుకని జగన్ ప్లేస్లో తను ఉండాలి. అంటే తన బలం, ఓన్ బలం పెంచుకోవాలనేది పవన్కున్న లక్ష్యం. పవన్ లక్ష్యం ఏంటి? తను సీఎం కావాలని. అంతేగాని చంద్రబాబు కొడుకు, చంద్రబాబు మనవాళ్ళని సీఎం చేయాలని పవన్కి ఎందుకు ఉంటుంది? చంద్రబాబుని సీఎం వరకు ఒప్పుకుంటాడు పవన్.
అది కూడా ఎప్పుడు తనకు అవసరం కాబట్టి. యాక్చువల్గా ఎన్నికల ముందే 50% కూడా అంటే 2.5 సంవత్సరం పవన్, 2.5 సంవత్సరం చంద్రబాబు అనేది కూడా వచ్చింది. అప్పుడు కూడా పవన్ ఏం చెప్పాడు, మనం అలా డిమాండ్ చేయాలంటే మనకు 30 సీట్లు రావాలి కదా అన్నాడు. అంటే ఆయనకు కూడా ఆ ఉద్దేశం ఉంది. ఎట్లా కుమారస్వామి